ఓం శాంతి. ఈరోజు రాజయోగ మెడిటేషన్ కోర్స్ యొక్క 6వ పాఠము భగవద్గీత జ్ఞానం గురించి తెలుసుకుందాము. ఎవరైనా మిమ్మల్ని మీరే మతానికి చెందినవారు అంటే వెంటనే చెప్పేస్తారు, మేము హిందూస్ అండి అంటారు. హిందూ మతాన్ని ఎవరు స్థాపించారు అని అడిగినప్పుడు చెప్పలేరు, ఆలోచిస్తూ ఉంటారు ఎవరి పేరు చెప్పను అని. ఎందుకంటే వాస్తవంగా హిందూ అనేది ఒక మతం కాదు. హిందూ అనేది మనం నివసించేటువంటి స్థానం పేరు. హిందూస్థాన్లో ఉంటున్నాం కాబట్టి హిందూ మతం, హిందూ ధర్మం అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా మనది సనాతన ధర్మం. మనం సనాతనంగా ఉన్నప్పుడు దేవతలుగా ఉండేవారిమి అని స్వామి వివేకానంద కూడా చెప్పారు. ఈ ధర్మం పూర్తి పేరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. దేవీ దేవతా ధర్మం అంటే దేవతల ధర్మాన్ని స్థాపించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా భగవంతుడికే ఉంటుంది. అయితే భగవంతుడి పరిచయము అందరూ మరిచిపోయారు. భగవంతుడి పరిచయం విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అందుకనే తమ ధర్మకర్త ఎవరు అనే విషయం కూడా తెలియటం లేదు. వాస్తవంగా ఈ సనాతన ధర్మాన్ని స్థాపించినది స్వయం నిరాకారుడైన శివ పరమాత్ముడే. వారి ద్వారానే ఈ ధర్మ స్థాపన కార్యం జరిగింది. పరమాత్మ తండ్రి యొక్క పరిచయము అంటే భగవంతుడు ఎవరు అనేది భగవద్గీతలోనే స్పష్టంగా ఉంది. భగవంతుడు అజన్మ, అభోక్త, అవ్యక్త, అశరీరి అంటారు. భగవంతుడు తన పరిచయాన్ని ఇస్తూ గీతలో చెప్తాడు, యో మాం అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం. అంటే నేను అనాదిగా ఉన్నటువంటి వాడిని, నేను సర్వలోకాలకి మహేశ్వరుడిని, నేను మీలాగా జన్మ తీసుకోను అని. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయాం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం అంటారు. అంటే నేను అవ్యక్తుడను, నేను అశరీరిని, నేను అవినాశిగా ఉన్నాను. మూఢులు, అవివేకులు నన్ను, నా యొక్క అస్తిత్వాన్ని గుర్తించలేరు. యోగ మాయా సమావృత అన్నారంటే నా అవ్యక్త శక్తితో సర్వత్రా నా శక్తిని వ్యాపింపచేసి ఉంటాను. నేను అంతటా లేను, కానీ నా శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది అని భగవంతుడి తన పరిచయాన్ని ఇచ్చారు. అంటే భగవంతుని యొక్క పరిచయంలో నేను జన్మ తీసుకోను అని అన్నారు. అంటే జన్మ తీసుకోకుండా ఉండేది కేవలం శివుడు మాత్రమే. అజన్మగా పిలువబడేది కేవలం శివ పరమాత్ముడు, నిరాకారుడు మాత్రమే. మరి వారే ఈ సృష్టి పైన ధర్మ స్థాపన చేయగలుగుతారు. వారు అవ్యక్తంగా ఉంటారు, అశరీరిగా ఉంటారు, అభోక్తగా ఉంటారు. ఏ భోగ భాగ్యాలను అనుభవించరు, ఏ భౌతిక సుఖాలను పొందరు. మిగతా ఎవరినైనా చూస్తే అందరూ అన్ని రకాల భౌతిక సుఖాలను పొందారు. తల్లి ఒళ్ళో జన్మ తీసుకున్నారు, గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఇలా వారి చరిత్రలను గురించి వర్ణించినప్పుడు వింటాం. కానీ శివుడికి మాత్రం ఎవరు గురువులు కానీ తల్లి తండ్రి కానీ ఉండరు. భగవద్గీతకు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలు, వేదాలు, మిగతా మతాల గ్రంథాలు అన్నిటికంటే అత్యధిక విలువ ఉంది. ఎందుకు అంటే భగవద్గీత పేరులోనే ఉంది, ఇది భగవంతుని గీత. భగవంతుడు పాడిన జ్ఞానం యొక్క పాట ఇది అని అంటారు, గీతం ఇది అంటారు. భగవంతుడి స్వయంగా పలికినటువంటి శబ్దాలను ఈ గీతలో మనం చూడవచ్చు. అందుకే గీతలోని ప్రతి అధ్యాయం కూడా మొదలయ్యేటప్పుడు భగవాను వాచ అని మొదలవుతుంది.
అంటే ఇది స్వయంగా భగవంతుడే పలుకుతూ ఉన్నాడు అనేది స్పష్టంగా అందులో ఉంటుంది. భగవంతుని యొక్క వర్ణనను కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో వినిపిస్తారు. ఏమని అంటే, కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేద్య ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని ఉంటుంది. అంటే భగవంతుని యొక్క దివ్యమైన రూపము ఆదిత్యుడు, అంటే సూర్యుడి కన్నా తేజోవంతమైనటువంటి రూపం, చాలా దివ్యమైనటువంటి ప్రకాశం, సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రకాశము అణువు కన్నా కూడా ఎన్నో రెట్లు సూక్ష్మంగా ఉండేటువంటి రూపము అని స్పష్టంగా గీతలోనే ఉంది. అంటే భగవంతుడు తన పరిచయాన్ని చక్కగా ఇచ్చారు. మరి పరమాత్ముడు ఆ నిరాకార స్వరూపంలో ఉంటూ గీత జ్ఞానాన్ని బోధించడానికి ఒక దేహం యొక్క ఆధారాన్ని తీసుకుంటారు. ఎవరి దేహంలో ప్రవేశించి గీతను వినిపిస్తాడు? శ్రీకృష్ణుడి యొక్క అంతిమ జన్మ శరీరంలో ప్రవేశించి గీతను బోధిస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు, సంపూర్ణ యోగ బలంతో జన్మ తీసుకున్నటువంటి మొదటివారు, సత్యయుగం యొక్క మొట్టమొదటి దేవత. అందుకని శ్రీకృష్ణుడి యొక్క అంతిమ జన్మలోని సాధారణ తనువులో పరమాత్మ శివుడు ప్రవేశించి సత్యగీత జ్ఞానమును బోధిస్తారు. ఎప్పుడు బోధిస్తారు? పరమాత్ముడు ఎప్పుడెప్పుడు ధర్మం అధర్మంగా మారుతుందో, ధర్మానికి నింద జరుగుతుందో, ధర్మ గ్లాని ఏర్పడుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అన్నారు. నేను మళ్ళీ మళ్ళీ అవతరించి గీతను వినిపిస్తాను అన్నారు. మరి ఆలోచించండి, ఇప్పుడు అధర్మం లేదా? ఇప్పుడంతా న్యాయం ధర్మం ఉందా ఏంటి? ఈ ప్రపంచంలో అధర్మం అతిగా మించిపోతుంది కదా, టూ మచ్గా ఉంది కదా. మరి భగవంతుడు తన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి ఖచ్చితంగా వచ్చి ఉండాలి కదా. ఈ సృష్టి పైన ఇప్పుడున్నటువంటి ఈ కలియుగాంతిమంలో కూడా అధర్మం చాలా అతిగా పెరిగిపోయింది కాబట్టి, ధర్మగ్లాని జరుగుతుంది కాబట్టి భగవంతుడు ఇక్కడ అవతరించి ఇప్పుడు గీతను వినిపించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే దృశ్యంను మనం చూస్తూ ఉన్నాం, అదే కురుక్షేత్ర వాతావరణం కనబడుతూ ఉంది. ఇప్పుడు కూడా అంతటా యుద్ధం జరుగుతూ ఉంది. చెప్పాలంటే బ్రాడ్గా విశ్వం యొక్క వాతావరణాన్ని చూసినా ఒక మహా వినాశనానికి దారి తీసేటువంటి మహాభారత యుద్ధం ఎదురుగా కనబడుతుంది ప్రపంచ దేశాల మధ్యలో. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని చూసినా కూడా మస్తిష్కమే ఒక కురుక్షేత్రం లాగా ఉంది. అందులో ఒకవైపు కౌరవుల్లాగా చెడు, పాండవుల్లాగా మంచి, రెండిటికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. మధ్యలో మనస్సు అర్జునుడిలాగా అసమంజస స్థితిలో ఏం చెయ్యను, ఈ చెడును అంతం చెయ్యనా లేకపోతే నేను ఇలాగే ఉండనా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంది. మనసు సందిగ్ధతలో ఉండిపోయింది. అందుకే పరమాత్మ శివుడు శ్రీకృష్ణుడి యొక్క అంతిమ జన్మ శరీరంలో ప్రవేశించి గీతా జ్ఞానాన్ని ఇప్పుడు బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ గీతా జ్ఞానాన్ని మనమందరం అర్జునుడిలాగా విని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడైతే ఒక్క అర్జునుడు విన్నాడు. అప్పుడైతే ఒక రెండు కుటుంబాల మధ్యలో యుద్ధం జరిగింది, ఒక ద్రౌపదికి అవమానం జరిగింది. ఇప్పుడు సేమ్ అదే సిచ్యుయేషన్, కానీ కొన్ని లక్షలాది మంది సేమ్ ఫేస్ని క్రాస్ చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా భగవంతుడు ఇప్పుడు అవతరించి అందరికీ గీతను వినిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక్కరికి కాదు. ఇప్పుడు ఈ సమయంలో భగవంతుడు ప్రతి మానవాత్మకి అందేలాగా భగవద్గీతను వినిపిస్తూ ఉన్నారు. భగవంతుడు తన వాగ్దానాన్ని నిలుపుకుంటున్నాడు.
భగవంతుడు ఈ భూమిపైన అవతరించి సాధారణ తనువులో ప్రవేశించి మనకు గీతను బోధిస్తున్నారు. అప్పుడైతే అర్జునుడికి సంస్కృతంలో వినిపిస్తే అర్థమైంది. ఇప్పుడు మనకి సాధారణ భాషలో సింపుల్గానే భగవంతుడు మన భాషలో వినిపిస్తూ ఉన్నారు. సహజ రాజ యోగమును మనకి నేర్పిస్తున్నారు. గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మీరు చూసినట్లయితే వాటి పేర్లన్నీ కూడా యోగము అనే శబ్దంతో వస్తాయి. సాంఖ్య యోగము, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, సందర్శన యోగము, రాజవిద్య రాజగూహ్య యోగము, క్షేత్రజ్ఞ యోగము, అన్ని అధ్యాయాల పేర్లు యోగమే. భగవంతుడు మనకి యోగం నేర్పించడానికి గీతను బోధిస్తున్నారు. ఇప్పుడు మనం వియోగంలో ఉన్నాం. వియోగంలో దుఃఖం ఉంది. ఎప్పుడైతే యోగం జోడిస్తామో, ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తామో, అప్పుడు ఆ యోగంలో అనేక రకాల ప్రాప్తులు, అతీంద్రియ సుఖం యొక్క అనుభవము, జన్మజన్మల వికర్మల వినాశనము, అనేక రకాల ప్రాప్తుల ఫలమును పొందుతాం. అలాంటి యోగం భగవంతుడు మనకి ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు ఈ కలియుగ అంతిమ సమయంలో. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు. అధర్మం ఉన్నప్పుడు నేను అవతరిస్తాను అన్నారు. కేవలం మనం వారిని గుర్తించడమే ఆలస్యం ఉంది. భగవంతుడు మాత్రం తన కార్యం తన వాగ్దానానుసారంగా చేస్తూనే వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రపంచంలో భగవంతుని అందరూ గుర్తించటం లేదు. అందుకే భగవద్గీతలో చాలా శ్లోకాల్లో ఇది ఉంటుంది. మూఢులు అవివేకులు నన్ను గుర్తించలేరు, మూఢోయం నాభిజానాతి, నన్ను తెలుసుకోలేరు అందరూ అని అన్నారు. భగవంతుణ్ణి అందరూ గుర్తించట్లేదు, వింటున్నారు. భగవంతుడు వచ్చాడా అంటున్నారు, కానీ నిజంగా పరమాత్ముడు అవతరించారంటే నేను వారిని ఇంకా కలుసుకోవాలి, వారి నుండి అన్ని పొందాలి, వారు నాకు తల్లి తండ్రి దైవం సర్వం అని నేను ఎన్నోసార్లు వారి ముందు పాడాను. మరి ఆ పరమాత్మని నేను తెలుసుకోవాలి, నా తోడుంచుకోవాలి, వారి ద్వారా లాభాన్ని పొందాలి అని అనుకోవట్లేదు. అంటే ఆ నిశ్చయం లేదు. నిజంగా భగవంతుడు భూమిపైన అవతరించారు, ఈ జ్ఞానం వినిపిస్తున్నారు అనే నిశ్చయం లేదు. ఒకసారి ఒక రాజుకి భగవంతుడి సాక్షాత్కారం జరుగుతుంది. ఆ సాక్షాత్కారంలో ఆయన భగవంతుని యొక్క నిరాకార స్వరూపాన్ని చూసి చాలా తన్మయత్వం చెందుతాడు. నీకేం వరం కావాలో కోరుకో అని భగవంతుడు అడుగుతారు. అప్పుడు ఆయన, నేను ఎలా అయితే మీ యొక్క స్వరూపాన్ని చూసి ఆనందిస్తున్నానో అలాగే నా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇలా దర్శించుకోవాలి, నాకు ఇదే వరం ప్రసాదించండి ప్రభు అని అంటాడు. అప్పుడు భగవంతుడు, నన్ను అందరూ తెలుసుకోలేరు, నువ్వు చాలా తప్పించావు, నా కోసం సాధన చేశావు కాబట్టి నన్ను నువ్వు చూడగలుగుతున్నావు, కానీ ఏ ప్రయత్నము పురుషార్థము చేయకుండా నీ ప్రజలు నన్ను అలా దర్శించుకోలేరు అని అంటాడు. కానీ రాజు, నాకు ఇంకేమీ వద్దు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు ఇదొక్కటే కోరిక ఉంది అంటాడు. మరి భగవంతుడు దాత, ఇవ్వకుండా వెళ్ళరు కదా. తదాస్తు అన్నారంట. తదాస్తు అంతే. ఇంకా రేపు ఉదయము నీ రాజ్యం చివరన ఉన్నటువంటి పర్వతం పైన నేను ప్రత్యక్షమవుతాను, అక్కడికి నీ ప్రజలందరినీ తీసుకొని రా అని చెప్తాడు. రాజు సంతోషంతో రాజ్యం అంతటా చాటింపు వేయిస్తాడు. భగవంతుడి అవతరణ జరుగుతుంది, భగవంతుడి దర్శనం జరుగుతుంది, అందరూ భగవంతుణ్ణి కలుసుకోవడానికి రావాలి అని చెప్పి చాటింపు వేయిస్తాడు. ఇది విన్నటువంటి ప్రజలలో అనేక రకాల ప్రతిస్పందనలు ఎదురవుతాయి. అంటే కొందరు ఏంటి భగవంతుడు అవతరించడమా,
భగవంతుణ్ణి దర్శించుకోవడమా? ఋషులు మునులు వేల సంవత్సరాలు తపస్సులు చేస్తేనే భగవంతుడి దర్శనం కలగలేదు, మనలాంటి వారికి ఎందుకు కలుగుతుంది అని కొందరు సంశయిస్తారు. కొందరు జన్మ జన్మల భాగ్యం ఇది, మన పుణ్యఫలము, అదృష్టము, భగవంతుడు మనకి దర్శనం ఇస్తాడా? ఓహో ప్రభు, మేము ఎలా అయినా మిమ్మల్ని దర్శించుకోవాలి, మాకింతకన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది అని సంతోషపడతారు. కొందరు మాత్రం ఈ రెండు విధాలుగా కాకుండా చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి అందరూ మరుసటి రోజు ఉదయమే బయలుదేరుతారు. రాజు, రాణి, మంత్రులు, ప్రజలు, సేవకులు అందరూ బయలుదేరుతారు. మొత్తం అలా మార్గ మధ్యంలో వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చోట నేలంతా కూడా వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. ప్రజల్లో కొందరు చూసి ఇదేంటి అని చెప్పేసి చెక్ చేస్తారు. చెక్ చేస్తే నిజంగా అది వెండి, మొత్తం ఎటు చూసినా వెండి. ఇక చాలా మంది ప్రజలు వెండి వెండి వెండి, భగవంతుడు ఇక్కడే మనకి దర్శనం ఇస్తున్నాడు, ఇక్కడే మనకి సాయం చేస్తున్నాడు, ఇదే కావచ్చు, తీసుకుందాం, ఇంకా ఇంతకన్నా ఏం కావాలి జీవితంలో, మనం కష్టపడకుండా భగవంతుడు ఇక్కడే ఇచ్చేస్తున్నాడు అనుకుంటూ దాన్ని తీసుకోవడంలో నిమగ్నం అవుతారు. అక్కడ రాజు వారిస్తూ ఉంటాడు, ఇదంతా మాయ, ఇదంతా భ్రమ, మీరు దీంట్లో పడిపోకండి, భగవంతుడి దర్శనానికి మించి ఇంకేదీ లేదు, ఇవన్నీ తుచ్చమైనవి, వదులుకోండి, రండి, నా వెంట రండి అంటాడు. కానీ వినిపించుకోరు. అల్పబుద్ధి ఉన్నటువంటి వాళ్ళందరూ ఆగిపోతారు. ఇక మిగతా వాళ్ళు బయలుదేరుతారు. ఇంకా కొంత దూరం ప్రయాణం చేశాక అక్కడ బంగారు గనులు కనిపిస్తాయి. ఎటు చూసినా బంగారమే బంగారం, బంగారమే బంగారం, ప్యూర్ గోల్డ్. ఇక మిగతా ప్రజలకు కూడా అనిపిస్తుంది, వెండేలాగో వదులుకున్నాం, బంగారం అయితే వదులుకోవద్దు. నిజంగా భగవంతుడు కనిపిస్తాడో లేడో, అయినా నేను చాలా పాపాలు చేశాను, నాకు భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు, నేనైతే హత్య కూడా చేశాను, నేనైతే మోసం కూడా చేశాను అని ఒక్కొక్కరు తను చేసినటువంటి తప్పులను తలుచుకుంటూ, నాకు భగవంతుడు కనబడ్డేమో, నేను ఎలా భగవంతుడిని దర్శించుకుంటాను, అయినా ఇక్కడ ఎదురుగా ఇంత దొరుకుతూ ఉంటే దీన్ని వదులుకుంటారా ఎవరైనా, అసలు అంతకన్నా అవివేకం ఏదైనా ఉంటుందా అని అలా వాళ్ళు ఆలోచించుకొని ఇంకా ఆ బంగారంని తీసుకోవడంలో నిమగ్నం అవుతారు. రాజు చెప్తూనే ఉంటాడు, ఎంత చెప్పినా ఇక కొందరు వినిపించుకోరు. ఇక కొద్ది మందే ఉంటారు, ఆల్మోస్ట్ చాలా మంది ఆగిపోయారు ఇలా. ఇక కొద్ది మంది రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, రాజ పరివారాలు, మంత్రులు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో రాజు వెళ్తూ ఉంటాడు. సర్లే, కొద్ది మంది అయినా వస్తున్నారు, వీళ్ళైనా భగవంతుడి దర్శనం చేసుకుంటారు, కొద్ది మంది చేసుకున్నా ఇంకా సరే సంతృప్తి పడతాను అని అనుకుంటాడు. వెళ్తూ ఉంటారు. ఇక కొంత దూరంలో పర్వతం కనబడుతూ ఉంటుంది రాజుకి. ఆ పర్వతం పైనే భగవంతుడు ప్రత్యక్షమవుతానన్నారు. ఆ పర్వతం కనబడుతూ ఉంటుంది. రాజు ఇంకా సంతోషిస్తాడు, సరే కొద్ది మంది అయినా వస్తున్నారు కదా అని. సరిగ్గా ఆ పర్వతం కనిపించేటువంటి ఆ సమయంలోనే ఆ ప్లేస్, అంటే ఎక్కడి నుండైతే చూస్తే పర్వతం కనబడుతుందో అక్కడ మొత్తం వజ్ర వైడూర్యాల గనులు పడి ఉంటాయి. మొత్తం నిండిపోయి ఉంటాయి, వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు, రకరకాల ముత్యాలు, మాణిక్యాలు చాలా దగదగ మెరుస్తూ ఉంటాయి. రాజుకి కేవలం భగవంతుని యొక్క స్వరూపమే ఎదురుగా కనబడుతూ ఉంటుంది, పర్వతం కనబడుతూ ఉంటుంది, ఆయన ఏమీ చూసుకోడు. రాజకుటుంబీకులందరూ కూడా ఈ ముత్యాలు, హారాలు, వజ్ర వైడూర్యాలను చూసి ఆగిపోతారు, వాటిల్లో నిమగ్నం అయిపోతారు. వాటిని చూసుకోవడంలో, వాటిని పట్టుకొని వేసుకోవడంలో మిగతా మంత్రులు అందరూ. చివరికి పర్వతం దగ్గరికి వెళ్తాడు. భగవంతుడి
సాక్షాత్కారం మరల జరుగుతుంది. భగవంతుడు అవతరించి దర్శనం ఇవ్వగానే రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. భగవంతుడు అడుగుతాడు, ఏరి నీ ప్రజలు అని. అప్పుడు రాజు వెనక్కి తిరిగి చూస్తాడు, కొద్దిమంది అయినా ఉన్నారు కదా అని. చూస్తే ఎవరూ లేరు, ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, కోట్లల్లో కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు. తెలుసుకున్న కొద్ది మందిలో కూడా కొద్దిమంది మాత్రమే నన్ను గుర్తిస్తారు. గుర్తించిన వారిలో కూడా కొద్దిమంది మాత్రమే నేను చెప్పినట్లుగా యథార్థంగా నడుచుకుంటారు. అంటే ఇప్పుడు ఈ సమయంలో కలియుగ అంతిమంలో భగవంతుడు భూమిపైన అవతరించారు. ఇలా భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క అంతిమ జన్మ శరీరం ద్వారానే గీత జ్ఞానాన్ని బోధిస్తున్నారు అని చెప్తే నమ్మకం లేదు, గుర్తించటం లేదు. గుర్తించకపోగా భగవంతుడి యొక్క అవతరణను విమర్శించడము, ఇంకేదో రకంగా అయినా చెప్పడము చేస్తారు. భగవంతుడు భూమిపైన అవతరించారు. భగవంతుడు ఇచ్చేటువంటి శిక్షణ అదే. గీతలో ఒకప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కామ క్రోధాలు నరక ద్వారాలు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దేహ ధర్మాలన్నింటినీ విడిచిపెట్టండి, దైహిక సంబంధాలకు అతీతంగా కండి, మీ అహంకారమును మీ పాపాలను అన్నింటినీ వదిలిపెట్టండి. అంటే మీరు ఒకవేళ చాలా పాపాలు చేసి ఉన్న వాటన్నింటినీ నేను సమాప్తం చేస్తాను, మీరు నిశ్చింతంగా ఉండండి, మీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను. అంటే ముక్తిని, మోక్షం అంటే ఇక్కడ పూర్తిగా మోక్షం కాదు, ముక్తిని ప్రసాదిస్తాను. జన్మ జన్మల దుఃఖాల నుండి ముక్తి, జీవన ముక్తిని భగవంతుడు ప్రసాదిస్తాను అని చెప్తున్నారు. దైహిక ధర్మాలను మరిచిపోయి ఉండడం వలన భగవంతుడిపైనే మనం పూర్తిగా నిశ్చయం పెట్టుకొని భగవంతుడికి మన మనస్సును సమర్పించడం వలన ఇతర ఆలోచనలు చింత లేకుండా కంప్లీట్గా ఆయన పైన మనము సమర్పణ భావంతో ఉండడం వలన భగవంతుడు మన యోగక్షేమాలను కూడా చూసుకుంటాడు. అందుకే గీతలో భగవంతుడు వాగ్దానం చేస్తాడు, ఏమని అంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎవరైతే అన్య చింతన లేకుండా ఏకాగ్రంగా నాపైనే మనసును లగ్నం చేసి నన్నే ధ్యానిస్తారో వారి యోగక్షేమాలు కూడా నేను చూసుకుంటాను. అంటే వారికి లేనివి నేను సమకూరుస్తాను, ఉన్న వాటిని రక్షిస్తాను, సంరక్షిస్తాను అని. వారి బాధ్యత సంపూర్ణంగా నేను చూసుకుంటాను. మరి ఇంతటి భరోసా భగవంతుడు ఈ కలియుగ వాతావరణంలో మనకి ఇప్పుడు ఇస్తున్నారు. మీ బాధ్యతలన్నీ నాకు అప్పగించండి, మీరు కేవలం నా స్మృతిలో ఉండండి అని చెప్తున్నారు. భగవంతుడు మనకి ఒకటి బాధ్యతని ఇస్తున్నారు, మీరు కేవలం నన్ను తలుచుకోండి. అన్ని కర్మలు చేస్తూ నిమిత్త భావంతో నా పైన కర్మ యొక్క భారంను పెట్టి మీరు తేలికగా ఉండి నా స్మృతిలో ప్రతి కార్యం చేయండి. మీ బాధ్యతలు, మీ బరువులు అవన్నీ నావి, అవన్నీ నేను చూసుకుంటాను అని భగవంతుడు ప్రామిస్ చేసి, అంటే మనకి మాటిస్తున్నారు ప్రతిజ్ఞలాగా చెప్తూ. మరి భగవంతుడు ఇంత గొప్పగా భరోసా ఇస్తూ ఉన్నప్పుడు ఆయనకి మన బరువులన్నిటినీ అప్పగించాలా వద్దా? ఇంకా డౌట్ ఉందా? లేదు కదా. సంపూర్ణంగా వారికి సమర్పణం అవ్వాలి. ఎవరైతే అలాంటి సమర్పణ బుద్ధితో ఉంటారో వారిని అర్జున్ అంటారు. అర్జునుడిలో విశేషంగా సమర్పణ భావం ఉండేది.
కంప్లీట్ సరెండర్. గీతా జ్ఞానం ఎలా మొదలవుతుంది? స్టార్టింగ్ అర్జునుడంతా ప్రశ్నిస్తూ ఉంటాడు, తన సందేహాలన్నిటినీ వెల్లడిస్తూ ఉంటాడు, రకరకాల సందిగ్ధ స్థితులను ఎక్స్ప్రెస్ చేస్తాడు, తన మనసులో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కానీ నెమ్మదిగా గీతా జ్ఞానం భగవంతుడు వినిపిస్తూ ఉంటే అర్జునుడి ప్రశ్నలన్నీ సమాప్తమవుతాయి. ఇంకా సమర్పణ భావం, కంప్లీట్గా తను సమర్పణమవుతాడు. నేను ఇంకా మీ దివ్య స్వరూపాన్ని ఇప్పుడు గుర్తించాను, ఇంకా నేను మీకు సరెండర్ అయిపోయాను, మీరు ఎలా చెప్తే ఇప్పుడు నేను అలా నడుచుకుంటాను. ఎందుకంటే భగవంతుడు చెప్తారు గీతలో, గీతా సారం రూపంలో ఏమని అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. మన్మనాభవ, మనసుతో మీరు నా స్మృతిలో ఉండండి. మధ్యాజీభవ అంటే భగవంతుడు రచించినటువంటి యజ్ఞంలో, యాజి అంటే యజ్ఞంలో మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని సమర్పణం చేయండి. తనువు మనస్సులతో అర్పణం అవ్వండి. అప్పుడు భగవంతుడే సర్వస్వాన్ని బాధ్యతగా తీసుకొని మనకన్ని సుఖాలను ఇస్తారు. భగవంతుడు గీతలో చాలా సరళమైనటువంటి విషయాలని చెప్పారు, పెద్దవేవో చెప్పలేదు. సింపుల్గా మీ కర్మలన్నీ చేసుకుంటూ, మీ వ్యాపార వ్యవహారాల్లో ఉంటూ, గృహస్థ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కమలంలాగా జీవించండి, పవిత్రంగా ఉండండి, నా పైన మనసును లగ్నం చేయండి అన్నారు. అన్నీ వదులుకొని తపస్సులే చెయ్యాలి, ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, ఆ తీర్థయాత్ర చేస్తేనే నేను ప్రత్యక్షం అవుతాను, ఇలా ఏం చెప్పలేదు. భగవంతుడు మనకి చాలా 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 సరళమైనటువంటి రీతిలో, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనసుతో పూర్తిగా నాకు సమర్పణమైపోండి, నన్నే స్మృతి చేయండి, నన్నే తలుచుకోండి, నాకు సరెండర్ అవ్వండి అనేటువంటి వాక్యము ఎన్నోసార్లు వస్తుంది గీతలో. ఎవరైతే నా స్మృతిలో ఉంటారో, నాకే మొత్తం సమర్పితం చేస్తారో, నన్నే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి నేను అన్నీ చేస్తాను అని. అందుకే గీతా జ్ఞానాన్ని మనం నిత్య జీవితంలో భగవంతుడు చెప్పిన ఈ విషయాలను ఆచరణలో పెట్టాలి. గీతలో అప్పుడైతే కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగి, మరి అందులో భగవంతుడు పాండవుల వైపు ఉన్నాడు కాబట్టి పాండవులు గెలిచారు అని చూపించారు. మరి ఇప్పుడు మనకు కూడా యుద్ధం నడుస్తుంది. మన లోపల ఉన్నటువంటి పంచ వికారాలే కౌరవులు. చూడండి, కౌరవుల పేర్లు కూడా దూతో ప్రారంభమవుతాయి ఎక్కువగా. దుర్యోధన, దుశ్శాసన, దుశ్శల, ధృతరాష్ట్ర, దుర్గుణాలకు ప్రతీకగా. ఇప్పుడు మన అందరిలో జనరల్గా మనుషుల్లో 2 కోణాలు కనబడుతూ ఉంటాయి. కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, కొన్ని అవగుణాలు ఉన్నాయి. ఈ చెడు గుణాలన్నీ కౌరవులు. మన లోపల పాండవుల లాంటి మంచి గుణాలు అవి పెంచుకోవాలి మనం. ఎంత ఉన్నాయి ఇప్పుడు అంటే 5% ఉన్నాయి అంతే ప్రెజెంట్. అందుకే 5% మంచి గుణాలకి గుర్తుగా 5 పాండవులను చూపించారు. మంచి ఎంత ఉంది ప్రపంచంలో? 5% ఉంది ఇప్పుడు. పాండవుల పేర్లలో చాలా మంచి అర్థాలు ఉన్నాయి. ముందు యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు అంటారు. ధర్మం అనుసారంగా నడుచుకునేటువంటి వారు తన శరీరం పైన రాజ్యం చేయగలుగుతారు. తన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నిటినీ కూడా అదుపులో పెట్టుకోగలుగుతారు. తద్వారా అందరి మనసుల పైన కూడా రాజ్యం చేస్తారు. ధర్మం అనుసారంగా నడుచుకుంటే రాజుగా అవుతారు అని అర్థం. అంటే ధర్మపరాయణతతో నడిచేవారే ధర్మరాజు.
భీమ్ అంటే బలశాలి అని అర్థం. అయితే స్థూలంగా కండబలం, దేహబలం కాదు, మనోబలం, యోగ బలం, ఆత్మబలం ఉంటే ఇప్పుడు మనం భీమ్గా ఉన్నట్టు. ఇప్పటి కాంటెక్స్ట్లో ధర్మపరాయణతతో నడుచుకుంటే మనము ధర్మరాజు అవుతాం. ఆత్మబలం, యోగ బలం, మనోబలంను పెంచుకుంటే భీముడిగా ఉన్నట్టు. అలాగే జ్ఞానాన్ని ఆర్జించాలి అనేటువంటి తపనతో జ్ఞాన సముపార్జన చేసుకుంటూ భగవంతుడి యందు సమర్పణ బుద్ధితో ఉంటే మనం అర్జున్. కులమత భేదం లేకుండా, ఎలాంటి పేద గొప్ప ఇలాంటి భేదభావాలకు అతీతంగా ఉండేటువంటి స్వభావం ఉంటే నకుల్ అంటారు. భగవంతుడి కార్యంలో సహయోగం ఇచ్చేటువంటి గుణం ఉంటే సహదేవ్ అంటారు. మరి ఈ లక్షణాలన్నింటినీ ఇప్పుడు ఆచరణలో పెట్టాలి. ఆ గుణాలను ప్రాక్టికల్గా తీసుకురావాలి. అప్పుడేమవుతుంది, ఇలాంటి సద్గుణాలు మన తోడుంటే భగవంతుడు మన తోడే ఉంటారు. పాండవులంటే ప్రీతి బుద్ధి కలిగిన వారు అంటారు, కౌరవులంటే విపరీత బుద్ధి కలిగిన వారు అని చెప్తారు. ఇప్పుడు మనమందరము పాండవులుగా, పాండవుల పేర్లలోని అర్థాలను మన జీవితంలో ఆచరణలో పెడుతూ ఒక్క పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. అటువంటి ప్రీతి బుద్ధి ఉంటే అడుగడుగున మనము విజయాన్ని పొందుతాం. ఎందుకంటే భగవంతుడు మన తోడు ఉంటారు కాబట్టి విజయం మనదే. మరి పరమాత్ముడు గీత ద్వారా మనకి చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మొత్తం గీతా జ్ఞానం వినిపించి ఒక్క వాక్యంలో భగవంతుడు గీతా సారంని ఏం చెప్పారు అంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. మోహాన్ని జయించినట్లయితే నా స్మృతి మీకు లభిస్తుంది. మోహము కేవలం దేహదారులతో మాత్రమే కాదు, తన దేహంతో ఉంటుంది, తన పదవితో ఉంటుంది, తన వస్తువులతో ఉంటుంది. అటాచ్మెంట్ అన్ని రకాలుగా ఉంది కదా. ఈ అన్ని రకాలుగా ఉన్నటువంటి మోహాన్ని, మమకారాన్ని జయించాలి. మోహ మమకారాలను జయించడానికి మనసును భగవంతుడి పైన లగ్నం చేయాలి. ఇదే గీతలో భగవంతుడు చెప్పేది. ఇప్పుడు ఎవరెవరైతే ఈ ప్రపంచంలో, మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు కురుక్షేత్రం లాగా మారిపోయింది. ఎక్కడైనా నేను సేఫ్గా ఉన్నాను, నాకు ఏ రకమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశమే లేదు, ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదం నాకు జరగదు అనే వారెవరైనా ఉన్నారా? చెప్పలేం కదా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. మన పనిలో మనము ఒక పక్కకు నిలబడి ఉంటే కూడా ఎవరో వచ్చేసి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. అసలు అది రోడ్డు కాదు, ఏమీ కాదు. అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం 0%, అసలు లేకపోయినా కూడా జరుగుతున్నాయి. అంటే చూడండి, అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతటా మొత్తం ప్రపంచమంతా కురుక్షేత్రం లాగానే ఉంది. ఏ క్షణంలో ఎట్నుండి ఎవరొచ్చి దాడి చేస్తారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఒక్క భగవంతుడి పైన నిశ్చయం పెట్టుకొని పూర్తిగా మనసును వారికి సమర్పించి వారి తోడుతో వెళ్తారో వారు చివరి వరకు కూడా విజయం పొందుతారు. ప్లస్ వారు ఎలా అయితే పాండవులు యుద్ధం తర్వాత కొంతకాలం రాజ్యం చేసి మళ్ళీ పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయారు అని అంటారు. అంటే హిమాలయ పర్వతాలపై నుండి వెళ్తున్నారంట. అలా వెళ్తూ ఉంటే పాండవులతో పాటుగా ఒక కుక్క కూడా ఫాలో అయింది అని అంటారు. అలా వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు
పడిపోయారు. ఫస్ట్ ద్రౌపది పడిపోయింది. ఏంటి ద్రౌపది ఎందుకు పడిపోయింది అంటే ఆమెకి అర్జునుడి పట్ల పక్షపాత భావం ఉండేది. అర్జునుడు అంటే పాండవులందరిలో కొంచెం ప్రేమ ఎక్కువగా ఉండేది. ఆ పక్షపాత భావం కారణంగానే ఆమె ఆ మోహంతో పడిపోయింది అంటారు. ఇంకా పైకి వెళ్తూ ఉంటారు మిగతా వాళ్ళు. అప్పుడు సహదేవుడు పడిపోతాడు. సహదేవుడు ఎందుకు పడిపోయాడు అంటే అతడికి తన జ్ఞానం యొక్క అహంకారం బాగా ఉండేది. మొత్తం అన్నిటి జ్ఞానం తనకు ఉంది, ఏదైనా చెప్పగలుగుతాడు అనేటువంటి అహంకారం ఉండేది అని అంటాడు. అదే పడేసింది అని. తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే నకులుడు పడిపోతాడు. నకులుడు ఎందుకు పడిపోయాడంటే అందరికంటే నేనే అందమైన వాడిని అనే గర్వం ఉండేది నకులుడికి. అందరికంటే అందంగా ఉంటాను నేను అని, అందుకే తను కూడా పడిపోయాడు అంట. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అర్జునుడు కూడా పడిపోతాడు. అర్జునుడైతే మరి ధనుర్ధారి, చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు, చాలా ప్రీతిపాత్రుడు కదా శ్రీకృష్ణుడికి. ఎంత మంచి మిత్రుడిలాగా ఉండేవాడు కదా. మరి అర్జునుడు ఎందుకు పడిపోయాడు అంటే అర్జునుడికి కూడా నేను సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని ఎప్పుడు ఆ యొక్క ఫీలింగ్ ఉండేదంట. అంటే తన స్కిల్, తన లోపల ఉన్న టాలెంట్ పైన ఒక మోహం ఉండేది అర్జునుడికి. అందుకని పడిపోయాడు. ఇక మిగిలింది ఒక కుక్క, ధర్మరాజు, భీముడు. వాళ్ళే వెళ్తున్నారు. భీముడు కూడా ఒకానొక సమయంలో పడిపోయాడంట. భీముడు ఎందుకు పడిపోయాడు అంటే భీముడికి లోభం ఎక్కువ, తినాలనే లాలస ఎక్కువ ఉండేది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అది తినాలి, ఇది తినాలి, తినాలి అని. అలాగే అందరినీ కించపరుస్తూ మాట్లాడేవాడంట. ఇవన్నీ ధర్మరాజు చెప్తాడు. అన్నీ బాగున్నా కూడా భీముల్లో ఈ లోభ ప్రవృత్తి పోలేదు. అలాగే ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడే స్వభావం పోలేదు అని. చివరికి ధర్మరాజు, కుక్క రెండు మాత్రమే స్వర్గం ద్వారం దగ్గర ఉన్నాయంట. పుష్పక విమానం వచ్చిందంట స్వర్గానికి తీసుకెళ్ళడానికి. అప్పుడు ధర్మరాజు, ఈ కుక్క కూడా నాతో పాటుగా ప్రయాణం చేసి వచ్చింది, అది కూడా అన్ని పరీక్షలను దాటింది, కాబట్టి దీన్ని కూడా స్వర్గానికి తీసుకెళ్ళాలి అని అన్నాడంట. అప్పుడు లేదు లేదు, మీకోసం మాత్రమే ఈ పుష్పక విమానం వచ్చింది, ఈ శునకానికి అక్కడ స్థానం లేదు, దాన్ని తీసుకెళ్ళడం కుదరదు అన్నాడంట. అప్పుడు ధర్మరాజు అన్నాడంట, నేను స్వర్గం యొక్క వ్యామోహంలో పడిపోయి ఒక జీవికి నేను అన్యాయం చేయలేను. ధర్మం ఏంటంటే అది కూడా నాతో పాటు అన్ని పరీక్షలు దాటి వచ్చింది కాబట్టి దానికి కూడా ప్రవేశం ఉండాలి. ఒకవేళ దానికి లేదు అంటే నాకు కూడా వద్దు, ఆ స్వర్గము నాకు వద్దు అని అంటాడు. అప్పుడు వెంటనే ఆ శునకం కాస్త యముడి రూపంలో ప్రత్యక్షమవుతుంది. యమధర్మరాజు అంటాడు, నువ్వు నా పుత్రుడివి, కానీ నీలో ధర్మం చివరి వరకు కూడా గట్టిగా ఉందా లేదా అని పరీక్షించడానికే నేను ఈ రూపంలో నీతో పాటుగా వచ్చాను అని అంటాడు. ఇదంతా చెప్తారు ఇలా. అంటే నువ్వు ఒక చిన్న జీవి కోసము, ఒక పశువు కోసం కూడా ధర్మాన్ని వదులుకోలేదు. నువ్వు నిజమైనటువంటి ధర్మరాజువి, అందుకే నీకు ఈ రూపంలోనే స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఎవరు కూడా అలా వెళ్ళలేదు, నీకు మాత్రమే ఆ యొక్క భాగ్యం దొరికింది అని చెప్పి అప్పుడు ధర్మరాజుని తీసుకెళ్లారంట స్వర్గానికి. అయితే మరి నా సోదరులు కూడా నాతో పాటు వచ్చారు, కానీ మధ్యలో వారు ఆగిపోవాల్సి వచ్చింది. నేను వాళ్ళు రాకుండా నేను వెళ్ళి ఏం చేస్తానంటే వాళ్ళందరూ శరీరాలు వదిలేసి స్వర్గంలో ఉన్నారు ఆల్రెడీ, మీరు మాత్రం ఇలా గౌరవార్థంగా వెళ్తున్నారు అని చెప్పి తీసుకెళ్తారంట. వెళ్తే అక్కడ ఎవరు తన సోదరులు కనబడారు. ఫస్ట్
దుర్యోధనుడు ఒక ఆసనం పైన కూర్చొని వేరే వాళ్ళందరితో సరదాగా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాడు ధర్మరాజు. ఇంత పాపం చేసి వచ్చినటువంటి దుర్యోధనుడికి స్వర్గ ప్రాప్తి, నా సోదరులేమో ఇక్కడ కనబడట్లేదు అని ధర్మరాజు ఆలోచిస్తాడంట. ఆలోచిస్తే అంటే ఇక్కడ ఎవరికైనా న్యాయమే ఉంటుంది, ఎవరు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళు వస్తారు, మీరు అలా ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు అంటే నాకు ఈ స్వర్గం వద్దు అయితే అని చెప్పి అంటాడంట. నా సోదరులు ఎక్కడున్నారో నేను వాళ్ళ దగ్గరికే వెళ్తాను, నాకు ఈ స్వర్గం వద్దు అని చెప్పేసి అంటే అప్పుడు సరే మిమ్మల్ని మరి నరకానికి తీసుకెళ్తాము రండి అని చెప్పి తీసుకెళ్తారంట. ఒక వ్యక్తి అకంపెనీ చేస్తాడు, స్వర్గం నుండి నరకానికి తీసుకెళ్తాడు. ఈ నరకంలో అలా నడుచుకుంటూ వెళ్తాడు. అటు ఇటు చూస్తుంటే చాలా దుఃఖంలో, చాలా శిక్షను అనుభవిస్తూ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఇక బయటికి రావాలి, అయిపోయింది. నడుచుకుంటూ నరకంలో నుండి బయటికి వచ్చే ఎంట్రన్స్ వస్తుంది. అయితే అందరూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఆగండి 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 అంటూ ఉంటారు. ఎందుకు ఇలా అంటున్నారు అని చూస్తాడు. చూస్తే వాళ్ళందరూ అంటారు, ధర్మరాజా మీరిక్కడ నరకంలో ఈ కాసేపు నడుచుకుంటూ వెళ్తేనే మాకెంత శాంతి అనుభవం అవుతుంది, మీ ప్రెజెన్స్ వలన మాకు మా శిక్షల అనుభవం కూడా కలగట్లేదు, మీ నుండి అంత శాంతి మాకు లభిస్తుంది, కాబట్టి మీరు ఇంకాసేపు ఉండండి అని అంటారంట. కానీ తను ఎవరితో వస్తాడో అతను తీసుకెళ్తాడు, ఇంకా అయిపోయింది ఇక్కడ మీది అని. అప్పుడు చెప్తాను, నువ్వు ఒక చిన్న అబద్ధం ఆడావు, కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడికి అశ్వత్థామత అని కుంజరహ అని చెప్తాడు కదా, ఆ చిన్న అబద్ధం ఒక్కటి ఆడినందుకు ఈ 1 నిమిషం కోసం నీకు నరక ప్రాప్తి ఉంది, అంతే తప్ప నిజంగా అక్కడేమి దుర్యోధనుడు కూర్చొని స్వర్గంలో లేడు, అది ఒక భ్రమ క్రియేట్ చేశాము, నీ స్పందన ఎలా ఉంటుంది అని చూడటానికి, ఎందుకంటే నీకు నరక ప్రాప్తి 1 నిమిషమే ఉంది అని చెప్పి చెప్తారు. ఇక స్వర్గంలోనే ఉన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే వర్తమాన సమయంలో మన జీవితానికి మనం అన్వయించుకుంటే మనకి కూడా భగవంతుడు, మీరు మీ లోపల ఉన్నటువంటి విషయ వికారాలన్నింటినీ జయిస్తే భగవంతుడే స్వయంగా మనల్ని స్వర్గానికి తీసుకొని వెళ్తారు. రేపు రాబోయేటటువంటిది స్వర్ణిమ యుగం, సత్యయుగం. ఇదే నేలపైన, ఇదే భూమిపైన మళ్ళీ దివ్యమైన దేవతలందరూ జన్మిస్తారు. భారత భూమి దేవభూమిగా పేరుగాంచింది. 3,000,000 దేవతలు ఈ నేలపైన నడిచారు. ఈ భూమి అంత పవిత్రమైనటువంటిది. అందుకే ఇప్పటికీ ఎవరైనా విదేశీయులు వస్తే భారతదేశం యొక్క మహిమను, భారతదేశంలోని ప్యూరిటీని గుర్తించిన వారు రాగానే ఇక్కడి మట్టి తీసి మస్తకానికి రాసుకుంటారు. అంత గొప్ప విశిష్టత కలిగిన దేశంలో మనమందరం జన్మించడం ఇది మన అదృష్టం. భగవంతుడి జన్మస్థానంలో మనం కూడా జన్మించాం. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మన లోపలున్న మనోవికారాలపైన విజయాన్ని పొంది ధర్మం అనుసారంగా నడుచుకుంటూ దైవీ గుణాల ఆచరణ చెయ్యాలి. అప్పుడే రాబోయే స్వర్ణిమయుగంలో దేవతల్లాగా మనం కూడా జన్మ తీసుకోగలుగుతాం. మరి భగవద్గీత జ్ఞానంలో భగవంతుడు మనకి లక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తముడు, 16 కళా సంపూర్ణుడు, డబల్ అహింసకుడిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడి సమానంగా తయారవ్వాలి అని చెప్తారు. గోపగోపికలు, గోపబాలులందరూ ఎవరో కాదు, గత జన్మల్లో ఋషులు మునులేనంట.
పూర్వ జన్మల్లో ఋషులు మునులుగా బాగా తపస్య చేసి శ్రీకృష్ణుడితో పాటు మేము కూడా ఆడుకోవాలి, ఆయనతో పాటు రాస్ చేయాలి, ఆయనతో పాటు మేము కూడా జీవితం గడపాలి అని చెప్పి చాలా తపస్సు చేశారు, తపించారు. అందుకని అలా గోపబాలుల రూపంలో జన్మ తీసుకున్నట్టు, గోపికలుగా జన్మ తీసుకున్నట్టు చెప్తారు. వాస్తవంగా ఇప్పుడు మనము ఈ సమయంలో తపస్యలో అంటే సాధన చేస్తూ మన లోపల ఆ తపనను పెంచుకుంటే నిజంగా రాబోయే స్వర్ణిమ యుగంలో నేను కూడా శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు నేను కూడా వారితో పాటుగా జన్మ తీసుకోవాలి, వారి రాజ్యంలో ఉండాలి, వారితో పాటు నేను అన్ని కర్మలు చెయ్యాలి అనే సంకల్పం మనము ఇప్పుడు తీసుకోవాలి. అందుకే గీతా పుస్తకం పైన శ్రీకృష్ణుడి ఫోటో ఉంటుంది. ఎందుకు? భగవంతుడు మనకి ఆ లక్ష్యం ఇస్తున్నారు, మీరు ఈ విధంగా సంపూర్ణంగా తయారవ్వాలి. సర్వాంగ సుందరుడు అంటారు, కేవలం అది బాహ్య ఆకృతి వర్ణన కాదు, అంతర్గతంగా కూడా ఆత్మ సౌందర్యం కూడా దైవీ గుణాలతో పరిపూర్ణంగా ఉండి మొత్తం సృష్టిలోనే అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం. అన్ని రకాల పరిస్థితుల్లో ఎలా మెదలాలి అనేది భాగవతంలో అనేక ఘట్టాల ద్వారా కూడా చూపించారు. భగవంతుడు ఇప్పుడు మనకు అదే ఆదర్శాన్ని మన జీవితంలో స్థాపించమని గీతను బోధిస్తున్నారు. కాబట్టి గీతా జ్ఞానం కేవలం వినడం కాదు, జీవితంలో ఆచరించాలి. వింటేనే పుణ్యము అంటూ ఎంతో మంది ఊరికే ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెడుతున్నారు. ఇది అలా విని వదిలిపెట్టేది కాదు. ఈరోజు ప్రపంచంలో భగవద్గీతను ఒక మేనేజ్మెంట్ గురువుగా భావిస్తూ మొత్తం విశ్వానికి మార్గదర్శనం చేసేటువంటి గ్రంథంగా, శాస్త్రంగా దీన్ని అందరూ స్వీకరించారు. దీని ద్వారా ప్రపంచంలో అనేక భాషలలో అనువాదం జరిగి ఎంతో మంది దీనిలో ఉన్నటువంటి మర్మాన్ని, అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మన దగ్గర పుట్టినటువంటిది, మన దగ్గర భగవంతుడు చెప్పినటువంటి దాన్ని మనం ఇంకెంత విలువనిచ్చి ఇంకెంత బాగా ఆచరణలో పెట్టాలి. కొంతమంది రోజొక అధ్యాయం చదువుకున్నా చాలు, రోజొక శ్లోకం చదువుకున్నా చాలు, రోజు కనీసం దండం పెట్టుకున్నా చాలు అని అంటారు. చాలు కాదు, చదవాలి, ఆచరణలో పెట్టాలి. దండం పెట్టుకున్నా చాలు అనేది ఆ చాలు తీసేయాలి, దండం పెట్టాలి, కానీ ధారణ కూడా చెయ్యాలి. చదవాలి, కానీ చదవడంతో పాటు ఆచరణలోనూ చూపించాలి. లేకపోతే అవన్నీ చేసినా కూడా జీవితంలో దుఃఖాలు, సమస్యలు దూరం అవ్వవు. మన జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీతలోనే ఉంది, అన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉంది. కానీ ఎప్పుడు ఆచరణలో చూపించినప్పుడు. ఊరికే చెప్పుకుంటూ పోతే విని ఊరుకుంటారు. కానీ ఇప్పుడు మనం ప్రాక్టికల్ జీవితం ద్వారా మన జీవితాన్ని భగవద్గీతగా, భగవంతుడు వినిపించిన విషయాల ప్రత్యక్ష ప్రమాణంగా చేసుకుందాం. అటువంటి లక్ష్యమే పెట్టుకుందాం. అయితే పరమాత్ముడు దీనికోసం రోజు మురళిని వినిపిస్తున్నాడు. ఎలా అయితే శ్రీకృష్ణుడు మురళి మ్రోగిస్తే గోపికలందరూ పరిగెత్తుకొని వచ్చేవారు అని చెప్తారు కదా, భాగవతంలో విన్నారు. మరి ఇప్పుడు కూడా భగవంతుడు గీతా జ్ఞానం మురళిని, జ్ఞానాన్ని మురళిలాగా మ్రోగిస్తున్నారు. ఇప్పుడు రోజు మురళి నడుస్తుంది పరమాత్ముడిది. ఈ మురళిని కూడా మనం అంతే తపనతో, అంతే ప్రేమతో వినాలి. పరమాత్ముడు వినిపించేటువంటి జ్ఞానమే మురళి గానం. ఓన్లీ ఫ్లూట్ కాదు. ఇప్పుడేంటి, భగవంతుడు జ్ఞానాన్ని మురళి గానముగా వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని రోజు వింటూ మన జీవితంలో పరివర్తన తెచ్చుకుంటూ చూపించాలి. ఎంత మనం
జీవితంలో ఆచరిస్తామో అంత భగవంతుడి యొక్క తోడు మనకి లభిస్తుంది. మనం అనుకున్న ప్రతి కార్యంలో విజయాన్ని పొందుతాం. ఓం శాంతి.